నెల్లూరులో 10వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఏ ఏరియా అయితే ఇప్పుడు తిరుగుతున్నామో ఇది బూత్ నెంబర్ 190 బూత్. ఈ బూత్లో యాక్చువల్గా ఇక్కడ రాగానే ఫస్ట్ వాడు చెప్పింది దోమలు. సార్ దోమలకి పరిష్కారం చూపించండి, అది భరించలేకపోతున్నాం అని అన్నారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే తప్ప, అంటే పూర్తి అంటే కనెక్షన్స్ ఇవ్వాలి. అండర్ గ్రౌండ్లో వేసేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 అప్పుడే నెల్లూరులో ఉన్న అన్ని రోడ్లలో కంప్లీట్గా పైప్ లైన్ వేసేస్తున్నాయి. వాటికి ఇళ్ల నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఒక్కటే ప్రభుత్వం రాగానే వెంటనే ఆ పని పూర్తి చేస్తాం అందరూ చెప్పడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఫస్ట్ 6 నెలల్లోనే అయిపోయిండేది, 6 నెలలు 3 నెలల్లో. అది పెద్ద పని కాదు, ఓన్లీ కనెక్షన్స్. కాబట్టి ఈరోజు నెల్లూరులో ఎక్కడికి పోయినా, ఏ వీధికి పోయినా, ఎక్కడికి పోయినా సార్ మిగతా ఎన్ని పక్కన దోమలు భరించలేకపోతున్నాం. ఖచ్చితంగా అది ఒకటి చేయటం. రెండోది వాటర్ ప్రాబ్లం అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ వస్తే ఈ కట్ట యాక్చువల్గా ఈ కట్ట మీద కొన్ని పూరిళ్ళు చిన్నవి ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలువ ఎక్కడైతే కాలువ ఉందో, ఈ కాలువని ఏమంటారు, ఈ కాలువ ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ పక్కనే యాక్చువల్గా ఇల్లు వేసుకొని ఉన్నారు పేదలు, నిరుపేదలు. చాలా కాలం నుంచి, ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్లో పోయే దారి కూడా 1.5 అడుగు అంతకంటే ఎక్కువ లేదు. నేనే పోయి ఇచ్చాను ఇప్పుడు. కొన్ని దిగులు 1 అడుగు, 1.5 అడుగు అలా ఉంది. నిజంగా అది చాలా ఇబ్బందికరమైన విషయం. అంతేకాండి ఈ తాటేల షెడ్లో ఉండేవాళ్ళు కూడా సార్ మా పరిస్థితి ఏంది అంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఈ యొక్క సమస్యని టేకప్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పర్మనెంట్ హౌస్ ఉండేటట్టుగా చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాము, చేస్తాం కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళు అనేది మినిమం. అందుకని ఆ రోజు 43,000 హౌసెస్ని టిట్కో ఇళ్ళని నెల్లూరుకి శాంక్షన్ చేసి కట్టాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. 11 లక్షల ఇళ్ళు, అందులో 9 లక్షల ఇళ్ళు టిట్కో ఇళ్ళు. 2 లక్షలు ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకి 2,50,000 ఇచ్చాం. వాళ్ళు చక్కగా కట్టుకున్నారు. ఈ 9 లక్షలు దాదాపు 5 లక్షలు పూర్తయినాయి అప్పుడే, మేము ఉన్నప్పుడే. కానీ వాటిని ఇవ్వాలా ఇంతవరకు. ఈ మధ్య అక్కడక్కడ 4-5 ఇచ్చి అది కూడా ఏంటంటే ఇన్కంప్లీట్, అంటే తర్వాత మీరు ఫినిష్ చేయలే. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఆ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి ఆ ఇళ్ళన్నీ పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెల్లూరులో ఉన్న 54 డివిజన్లో సిటీయే కాదు, సిటీ అయినా రూరల్ అయినా ఎక్కడైతే 43,000 హౌస్ కట్టే ఇన్ని ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ప్రభుత్వం సంగతి అందరికీ తెలిసిందే, అరాచక పాలన. ఈ మధ్య రీసెంట్గా మా ఆర్గనైజేషన్లో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని చెప్పి, ట్రాన్స్పోర్ట్ అయితే వచ్చి బస్సులు, సీ బుక్కులు అవి చెక్ చేసుకోవాలా, డాక్టర్ల ఇళ్ళు, తర్వాత వ్యాపారస్తుల ఇళ్ళు, మా పార్టీ కార్యకర్తల ఇళ్ళు, ఒక 60-70 మంది ఇళ్ళ మీద సోదాలు చేయటం అది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వానికి సరైనది కాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అని ఒక పక్క చెప్తున్నారు. అసలు టీవీలో వాళ్ళు అడిగితే ఆన్సర్ లేదు సరిగా. ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లకి ఏం సంబంధం? డాక్టర్లు ఏముంటాయి, టౌన్లో ఉన్న వ్యాపారస్తులు ఏముంటాయి, కార్యకర్తలు ఏముంటాయి? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేయాలా? ఇదంతా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు న్యాయం చేస్తామని నమ్మకం ఉంది. నేను ఈరోజు కూడా చెప్తాను వైసీపీ నాయకులకి, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇది పద్ధతి కాదు. ఒక 10 రోజుల క్రితం వచ్చాడు. 10 రోజుల క్రితం దాదాపు 150 మంది పోలీసులతో మెడికల్ కాలేజ్ అంతా సెర్చ్ చేశారు. డ్రగ్స్ అంట. 44 ఏళ్ళ చరిత్ర ఉండే నారాయణ గ్రూప్ డ్రగ్స్ అమ్ముతామండి మేము. అసలు చెప్పేదానికన్నా, అసలు సెర్చ్ చేసేదానికన్నా ఫస్ట్ వచ్చి పోలీసు వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అన్నారు. తర్వాత లాస్ట్కి ఆఖరాకి ఏంటంటే డ్రగ్స్ ఆఖరాకి లాస్ట్ గట్టిగా అడిగి మాకు రిపోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే హాస్పిటల్లో డ్రగ్స్ దొంగతనంగా ఇక్కడ అమ్ముతున్నారు. ఇళ్లలో దొంగతనంగా అమ్ముతారా? డాక్టర్ల ఇళ్లలో ఏది అసలు పొంతం లేదు వాళ్ళు చేసే పనికి. కాబట్టి అధికారులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు చట్టాన్ని గౌరవించండి, చట్టం ప్రకారం ఇవ్వండి. మేము కూడా చట్టం ప్రకారం గౌరవిస్తాం. ఇది పద్ధతి కాదు. అయితే ఇంకా కూడా చేస్తారు, ఇబ్బంది పెడతారని నాకు తెలుసు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను జంకను, నేను భయపడను, తప్పు చేయలా, మేము తప్పు చేయము, మాది మా పిల్లలది ట్రాన్స్పోర్ట్ కాదు, వాళ్ళు ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. ఆ పిల్లలకు కావాల్సిన దానికి బస్సులు ప్రొవైడ్ చేశారు, దానికి కట్టారు. ఏదైనా ఉంటే మీరు డిమాండ్ చేయండి. మీరు నిజంగా వాళ్ళు ఏదైనా కట్టాల్సి ఉంటే పలాంది కట్టాలని నోటీస్ ఇవ్వండి, వాళ్ళు కడతారు. నోటీస్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు కోర్టుకి వేయండి, ఇబ్బంది లేదు. అసలు ఏమీ లేదు, నోటీసులు లేవు, ఏమీ లేకుండానే మీ దౌర్జన్యంగా రావటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకోవాలా. పర్టికులర్గా అధికారులకు చెప్తున్నాను, పైన నాయకులు చెప్పినట్టు మీరు ఆడొద్దు. ఎందుకంటే మీరు 30 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. ఇది కరెక్ట్ కాదని మరోసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రజలు నిర్ణయించేశారు 10కి 10 తెలుగుదేశంకి. ఇప్పుడు వచ్చి 30 రోజులు 40 రోజుల్లో ఆయన ఎప్పుడు రాకుండా ఏమి చేయకుండా ఒక్కసారి వచ్చి చేస్తే ఎవడు వేయరు. ప్రజలు అంత అమాయకులు కాదు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ప్రజలు చూపిస్తున్నారు, ఈ రోడ్డు మీరు వేశారు సార్ అని. ఇప్పుడు వస్తే వాళ్ళందరూ ఈ రోడ్డు మీరు వేశారని, సార్ ఆ డ్రైన్ మీ కాళ్ళ కిందే ఉంది, డ్రైన్ లేదు మీ కాళ్ళ కిందే, వాళ్ళు ఏమన్నా ఆ డ్రైన్ పూర్తి చేయండి సార్ అంటున్నారు. కాబట్టి ప్రజలకు చాలా చక్కగా అన్నీ తెలుసు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి 10కి 10 ఖచ్చితంగా వస్తే అత్యధిక మెజారిటీ వస్తుంది. ఎంపీ కూడా నెల్లూరు చక్కగా అత్యధిక మెజారిటీ గెలుచుకోవడం జరుగుతుంది.